వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఇప్పుడు మనము చపాతీ ఎగ్ రోస్ట్ చేసుకుందామండి. చపాతీలు చేయడానికి ముందుగా మనము ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నామండి. గోధుమ పిండిలో కొంచెం సాల్ట్ వేసుకుందాము, కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలండి. పిండిని ఆయిల్ వేస్తే కొంచెం స్మూత్గా వస్తాయండి, అందుకే కొంచెం ఆయిల్ కూడా వేసి బాగా ఈ విధంగా కలపాలి. ఈ ఆయిల్ని ఫస్ట్గా ముందుగా మనం ఈ పిండికి బాగా పట్టియాలండి. ఆయిల్ అంతా కూడా పిండికి అంతటికి కూడా ఈవెన్గా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఏ విధంగా అంటే ఈ విధంగా మనం పట్టుకొని చూస్తే ఇలా రావాలండి. ఇప్పుడు ఆయిల్ పట్టుకున్నట్టు లెక్క అదే. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా బాగా కలిపి పెట్టుకుందామండి. ఎక్కువ జోరుగానే ఉండకూడదు, కొంచెం మరీ గట్టిగా కాకుండా ఒక రకంగా కలుపుకోవాలండి. కొంచెం స్మూత్నెస్ వచ్చేంత వరకు కలుపుకొని చపాతీ పిండి కలిపే దాంట్లో చపాతీలు ఎంత బాగా వస్తాయి అనేది ఉంటుందండి. ఇప్పుడు నేను చపాతీ పిండి కలిపి చూపిస్తాను. అలాగే ఒకటేసారి మనం 4 చపాతీలు ఒకేసారి ఎలా చేసుకోవాలి, ఒక్కొక్క చపాతీ కాకుండా ఒకటేసారి 4 చపాతీలు ఒత్తుకునేది నేను ఈ వీడియోలో చూపిస్తానండి మీకు. చూడండి, ఇప్పుడు మనం 4 చపాతీలకి మనం పిండిని రౌండ్స్ చేసి పక్కకు పెట్టేసుకుందాము. చపాతీ పిండి కలిపాక కొద్దిసేపు నానబెట్టుకుంటే కొంచెం బాగా స్మూత్గా వస్తాయండి. ఈ విధంగా అన్నీ కూడా మనం రౌండ్స్ చేసి పెట్టుకొని ఒక ప్లాస్టిక్ పేపర్ తీసుకొని ప్లాస్టిక్ కవర్లో ఒక 4 కట్ చేసి పక్కగా పెట్టుకోండి. ఇలాగ ఒక్కొక్క కవర్ వేసుకుంటూ ఒక్కొక్క ముద్ద పెట్టుకుంటూ మనం చపాతీ ముద్దని ఒక్కొక్కటి పెట్టేసుకుంటూ మళ్ళీ కవర్ పెట్టుకోవాలండి. మళ్ళీ ఈ విధంగా ఒకదాని మీద ఒకటి కవర్ వేసుకోవాలి. ఒకటేసారి ఒత్తేసుకుంటే మనకు 4 చపాతీలు కూడా రెడీ అయిపోతాయండి. మళ్ళీ మనం ఒక రౌండ్ పెట్టేసుకొని మళ్ళీ ఒక కవర్ వేసేసుకుందామండి. ఈ విధంగా 4 ఉండలు పెట్టేసుకొని 4 కవర్లు వేసేసుకున్నాము. ట్రై చేద్దామని చేసామండి, కొంచెం బాగానే వచ్చాయి ఇవి. కాకపోతే అన్ని చపాతీలు ఒకే ఈవెన్గా రావండి, కొంచెం పెద్దగా చిన్నగా ఉంటాయి కొంచెం. ఎందుకంటే కిందది ఎక్కువ ఫ్రెష్ అవుద్ది కాబట్టి కొంచెం పెద్దగా వస్తుంది, తర్వాత కొంచెం చిన్నగా వస్తుంది, తర్వాత ఇంకొంచెం చిన్నగా, అలాగా అన్నీ ఒకే రకంగా అయితే ఉండవండి. కొంచెం అటు ఇటు అవుతాయి, కొంచెం తేడా ఉంటుందండి. అన్నీ రౌండ్గానే రావాలి, ఒకే రాగా వస్తాయి అని మాత్రం నేను చెప్పట్లేదు. కొంచెం అటు ఇటు ఉంటాయి, ఎక్కువ తేడా అయితే ఉండవు, మనకు రౌండ్గానే వస్తాయి. చూడండి, మంచిగా వస్తుంది. మధ్యలో ఒక్కసారి మనం కవర్లు అన్నీ కూడా తిప్పి చేసుకుంటే చాలా బాగా వస్తాయండి. కింద కూడా అప్పుడు మంచిగానే వచ్చేస్తాయి. అన్నీ కూడా ఒకే రకంగా రావాలంటే సగం చపాతీ చేసిన తర్వాత మళ్ళీ కవర్లు తిప్పి చేసుకోవాలండి. చేసుకుంటే అప్పుడు కిందది పైది అన్నీ కూడా వస్తాయి. చూడండి, ఈ విధంగా కనిపిస్తున్నాయి చూడండి మీకు. ఆ విధంగా అన్నీ కూడా ఒకటేసారి చేసేసుకోవచ్చండి. మనం ఈ విధంగా తిప్పేసుకుంటూ చేసుకోవాలి. మన దగ్గర ఉన్న పిండి మొత్తం కూడా మనం ఈ విధంగా అన్ని చపాతీలు చేసి పక్కగా పెట్టేసుకోవచ్చండి. చూడండి, ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా మంచిగానే వస్తుంది. మాకైతే బాగానే వచ్చాయి, కాకపోతే అన్నీ ఒకలాగా కాకుండా కొంచెం అటు ఇటు వచ్చినాయి, అయినా బాగానే ఉన్నాయండి. ఇప్పుడు మనం చపాతీలని చూడండి ఒక్కొక్కటి తీసి చూపిస్తాను మీకు. ఈ విధంగా ఒక్కొక్క చపాతీ కూడా తీసేసి పక్కకు పెట్టేసుకోవాలండి మనం. చూడండి, కింద చపాతీలు ఇవన్నీ కూడా ఒకటేసారి చేసేసాము. చాలా త్వరగా అయిపోయిందండి, ఎక్కువ టైం ఏం పట్టదు. చూడండి, ఈ విధంగా అలా నేను చెప్పినట్టు కొంచెం పెద్దగా చిన్నగా, అంటే ఫ్రెష్ మనం పైది చేసేటప్పుడు కింద దాని మీద ఎక్కువ బరువు పడుతుంది కాబట్టి కిందది కొంచెం మంచిగా పెద్దగా అవుతుంది, తర్వాత కొంచెం అటు ఇటు అవుతాయండి. అన్నీ ఒకేలాగా ఉంటాయని ఒకే రౌండ్ వస్తాయని అనేది కాదు, కొంచెం అటు ఇటు ఉంటాయి. 1 ఇంచు తేడాతో కొంచెం చూడండి, కిందది కనిపిస్తుంది చూడండి, అట్లా కొంచెం కొంచెం అట్లా ఉంటాయి. ఈ విధంగా ఇప్పుడు మనం చపాతీలు అన్నీ కూడా కాల్చేసుకుందామండి. చూడండి, ఈ విధంగా కాల్చుకోవాలి. ఎక్కువ మాత్రం కాల్చొద్దండి, ఎందుకంటే మనం రోల్ చేయాలి కాబట్టి కొంచెం లైట్గానే కాల్చుకుంటున్నాము. మామూలుగా తినడానికి అయితేనేమో మనం ఎక్కువ, మళ్ళీ ఇది మనం ఎగ్గేసి చేసేటప్పుడు మళ్ళీ కాలుతుంది కాబట్టి కొంచెం తక్కువనే కాల్చుకుంటున్నాం, లైట్గానే కాలుస్తున్నామండి. ఇగో ఈ విధంగా కాల్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఎగ్ రెడీ చేసుకుందామండి. ఎగ్ రోల్కి ఎగ్ కూడా రెడీ చేసుకున్నాం. కొంచెం సాల్టు, కొంచెం పసుపు వేసేసుకొని కొంచెం వేయాలండి. సాల్ట్ ఎక్కువ పట్టదు గుడ్డుకి కాబట్టి చిటికెడు వేసుకుంటే సరిపోతుంది.
పసుపు కొంచెం, కారం కొంచెం. నేను ఒక 2 ఎగ్స్ కలుపుతున్నానండి. 2 రోల్స్కి ఒక్కొక్క ఎగ్ ఒక్కొక్క రోల్ అయిపోతుందండి మనకు. కొంచెం ఉప్పు, కారం కారం అయినా కలవడానికి కొంచెం వాటర్ వేసి కలిపేసుకొని ఇప్పుడు గుడ్లు కొట్టిపోయండి. లేకపోతే కారం అవి కలవండి. అలా కొంచెం వాటర్లో కలుపుకున్న తర్వాత గుడ్లు కొట్టేసుకుంటే బాగా కలుస్తుంది. ఇప్పుడు 2 ఎగ్స్ వేసానండి నేను. ఈ 2 ఎగ్స్ కూడా బాగా కలపాలండి. మీ దగ్గర ఎంత మంచిగా కలిపితే అంత బాగా ఎగ్ ఆమ్లెట్ అనేది మంచిగా వస్తుంది. ఫోర్క్ తీసుకుంటే మంచిగా కలుస్తుందండి. ఇప్పుడు మనం స్టవ్ మీద పెనం పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు, ఎందుకంటే చపాతీ కాలిపోయి ఉన్నాయి కాబట్టి ఆమ్లెట్ వరకేను. ఈ విధంగా రౌండ్గా పోసేసుకొని చూడండి, ఇలా పోసేసుకొని దీని మీద ఇప్పుడు మనం చపాతీ పెట్టేసుకుందామండి. చూడండి, ఇలా చపాతీ పెట్టేయాలి. ఆల్రెడీ మనం చపాతీలు కాల్చి పెట్టేసుకున్నాం కాబట్టి ఇప్పుడు చేసుకోవడం ఈజీ అయిపోతుంది. చూడండి, ఇలా చేసేసి ఇప్పుడు మనం తిప్పుకున్నామండి. తిప్పుకుంటే లోపల సైడ్ ఉన్న ఎగ్ కూడా బాగా కాలిపోతుంది. చపాతీ వేడెక్కితే అది కూడా కాలిపోద్దండి. చూడండి ఎంత మంచిగా కాలిపోయిందో. ఈ విధంగా ఇంకోటి కూడా వేసేసుకుందాం మనం. ఇప్పుడు అది కూడా వేసేసుకుంటున్నామండి రెండోది. ఇప్పుడు వీటిని ప్లేట్లో తీసేసి ఇలా రోల్ చేయాలండి. చూడండి, ఈ విధంగా చిన్నగా రోల్ చేసేసి దీన్ని మధ్యలో కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసేస్తే పిల్లలకి బాక్సులో పెట్టడానికి ఈజీగా ఉంటుందండి. చూడండి, పిల్లలకి ఈ విధంగా చేసి బాక్సులో పెట్టేసామంటే వాళ్ళు చాలా ఇష్టంగా తినేస్తారండి. ఇవి ఎగ్ తినని పిల్లలు కూడా ఎగ్ వేసేసి చపాతీలో పెట్టేసామంటే తినడానికి ఈజీగా ఉంటుంది. పిల్లలకి బాక్స్ కట్టిపోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇలా రోల్ లాగా చేతిలో పట్టేసుకొని కేకుల టైప్లో తినేస్తారండి పిల్లలు. అంత బాగుంటుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా చేసుకొని తిని చూసి మాకు కామెంట్స్ పెట్టడం మర్చిపోవద్దండి. అందరూ కూడా మాకు సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూస్తే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేస్తే మేము పెట్టేటివన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.